నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆర్ నేను షీలా దేశంలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లకు అధికారులు రెడీ అవుతున్నారు. అనుమానితులు ఉంటే శాంపిళ్లు సేకరించి అవసరమైతే పూణే జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొన్న అనుభవంతో కొత్త వైరస్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. వైరస్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆసుపత్రులు అలర్ట్ అయ్యాయి. చాలా మంది కోలుకోలేదని చెప్పాలి. అయితే కోవిడ్ భయమే ఇంకా అందరినీ వేధిస్తూ ఉంది. అలాంటిది ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ మన ముందుకు వచ్చింది. సో హెచ్ఎంపీవీ వైరస్ ముందుకు రావడంతో మాత్రము జనాలందరూ భయపడుతూ ఉన్నారు. ఇప్పటికే బెంగళూరులో చూసుకున్నట్టయితే 2 కేసులు నమోదైనాయి. సో హైదరాబాద్లో వస్తే అసలు దాని పరిస్థితి ఏంది అని చెప్పి అందరూ భయపడుతున్నారు. అయితే కోవిడ్లో కూడా గాంధీ హాస్పిటల్ ఎంతో మందికి ఒక సహాయపడ్డదని చెప్పాలి. ఇప్పుడు అలాంటి గాంధీ హాస్పిటల్లోని హెచ్ఎంపీవీకి సంబంధించిన ఏర్పాట్లు అయితే సర్వంగా సిద్ధం చేశారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆనాడే గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్ లో ప్రత్యేక ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలపై కొత్త వైరస్ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ ఉధృతి పెరిగితే ఆక్సిజన్ పడకలు అవసరం ఉంటుంది. కరోనా సమయంలో నీలోఫర్ లో 1000 వరకు ఆక్సిజన్ పడకలు సిద్ధం చేశారు. తగినన్ని ఐసీయూ పడకలున్నాయి. గాంధీలోనూ ఐసీయూ, ఆక్సిజన్ పడకలు కలిపి 1000 వరకు ఉన్నాయి. మరోవైపు వైరస్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రత్యేక వైరాలజీ ల్యాబ్ ఉంది. కొత్త వైరస్ వస్తే స్థానికంగా పరీక్షలు చేసేందుకు ఎలా ముందుకెళ్లాలి అనే విషయమై అధికారులు చర్చిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైరస్ బాధితులకు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు అందుబాటులో ఉన్నాయని గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ వెల్లడించారు. 40,000 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్ వెంటిలేటర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో కావాల్సి వస్తుంది మెయిన్గా. యాజ్ సచ్ ఇప్పుడు మనకి గాంధీ హాస్పిటల్ ఇప్పటిదాకా ఏ కేసు రిపోర్ట్ కాలేదు. అయినా కానీ మేము అన్ని విధాలు ప్రిపేర్డ్గా ఉన్నాము. మేము వార్డ్స్ ఐడెంటిఫై చేసినాము విత్ ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్స్ అన్నీ కూడా ఉన్నాయి వార్డ్స్లో. అండ్ టీమ్ కూడా రెడీ ఉంది. ఎలాంటి కేసులు వచ్చినా కానీ దానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాము. సిలిండర్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి, ఎందుకంటే కోవిడ్లో వచ్చిన ప్లాంట్స్ ఉన్నాయి. అది మన 20 లీటర్స్ది 2 ఉన్నాయి ప్లాంట్స్. మళ్ళీ మనం పిఎం కేర్ నుంచి వచ్చినాయి పిఎస్ఏ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లస్ అన్ని ఆల్మోస్ట్ 1800 బెడ్స్, మోర్ దాన్ 1800 బెడ్స్ ఆక్సిజన్ సపోర్ట్ ఉన్నాయి ఇప్పుడు. ప్లస్ వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి మాకు. చిన్నపిల్లలు, వృద్ధులు, కోమార్బిడిటీస్ ఉన్నవారిపై కొత్త వైరస్ ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి వారు కోవిడ్ మాదిరిగా హెచ్చరికలను పాటించడం మంచిదని సూచించారు. తగిన ఆహారం, శుభ్రత, వ్యాయామంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు మరింత భరోసానిచ్చే విధంగా ఉండడంతో బాధితులకు తగిన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది సిద్ధంగా ఉందని నిపుణులు వెల్లడించారు. హెచ్ఎంపీవీకి సంబంధించి గాంధీ ఆసుపత్రిలో అయితే బెడ్స్ అవ్వచ్చు, ఇటు సిలిండర్స్ అవ్వచ్చు, వెంటిలేటర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అవన్నీ ఇన్స్టాల్గా అవుతూ ఉన్నాయి. సో హెచ్ఎంపీవీ ఇప్పటివరకు అయితే గాంధీ హాస్పిటల్లో ఎలాంటి కేసులు అయితే నమోదు అవ్వలేదు. ఒకవేళ వచ్చినా కానీ గాంధీ హాస్పిటల్లో అయితే అన్ని ఏర్పాట్లు మొదలవుతున్నాయని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో సుప్రియ, హెచ్ఎంటీవీ.